హాయ్ అండో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోషిని గణేష్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే ఇంకో కర్రీతో వచ్చేసాను. అదేంటో అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, మనకి ఎంతో ఇష్టమైన పొటాటో బంగాళదుంప బఠానీ కర్రీ అండి. ఈ కర్రీ అయితే నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. అందుకే ఈ కర్రీ ఒకసారి వండేసి చూపించేస్తాను. మీకు తెలిసిందే కదా, యాజ్ యూజువల్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఎలాగా తెలుస్తుంది. మేమైతే కట్టెల పొయ్యి మీద వంట చేస్తాము. కట్టెల పొయ్యి ముట్టించేసుకున్నాను. అది గబగబలాడుతూ మంట అయితే తగిలేస్తుంది. కళాయి అయితే పెట్టేసుకున్నాను. కళాయి మీద అయితే సెటైర్లు వేయకండి. నాదైతే చిన్న ఇంకా వీడియోస్, నేను కళాయిలు కొత్త కొత్తవి కొనేసి వీడియోస్ తీయలేను. కాబట్టి మా ఇంట్లో అంటే కళాయినే యూజ్ చేస్తాను. ఆయిల్ అయితే వేసేసుకొని అదైతే బగబగా బగబగా మరిగేంత వరకు కాకపోయినా వేడిగా మరిగించేసుకున్న తర్వాత మనం అయితే ఉల్లిపాయ అండ్ పచ్చిమిరకాయ అయితే వేసేసుకోవాలండి. ఈ రెండు కూడా బాగా వేగించేసుకోవాలి. యాజ్ యూజువల్గా వంట చేసే ప్రతి వాళ్ళకి కూడా ఇది తెలుస్తుంది కదా. సో రెండు కూడా చక్కగా వేగించేసుకోవాలన్నమాట. మన వీడియోలో చూపించే అంత ఈజీగా వేగిపోదు కదా, ఒక టైం అయితే 1 మినిట్ అలా పడుతుంది. ఆ రెండు బాగా వేగించేసుకోవాలి. ఇంతలోగా మనం వేరే పనులు ఉంటే చూసుకోవాలి, కానీ మనకి వీడియో కాబట్టి ఇలా అంటే అలా వేగిపోతుంది. సో వేగిపోయిన తర్వాత మనమైతే బంగాళదుంప కట్ చేసుకున్నప్పుడు చిన్న ట్రిప్ అండి, వాటర్లో ఎంతసేపు పెట్టుకొని కట్ చేసుకోవాలి. అలా అయితేనే బంగాళదుంప మనకి ఈజీగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా కాకుండా కట్ చేసి మనం సపరేట్గా ప్లేట్లో పెట్టేసి వాటర్లో వేయకుండా ఉంటే అది కండ్రిపోయి బంగాళదుంప ఎంతసేపు వేపినా ఉడకబెట్టినా ఉడుక్కోదు. అందుకే చూసారు కదా, నేనైతే వాటర్లో ఎంత చక్కగా వేసేసుకున్నానో ఈ బంగాళదుంపలన్నీ తీసేసుకొని మనమైతే అందులో వేసేసి వేగించేసుకోవాలి. ఇక్కడైతే మనమే వీడియో మ్యాన్, మనమే కెమెరా మ్యాన్, మనమే కుకింగ్, రెండు మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరైతే అడ్జస్ట్ అయిపోవాలి అనమాట. చూసారు కదా, నేనైతే బంగాళదుంపలు అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, వేసుకున్న తర్వాత బంగాళదుంప, ఆనియన్, పచ్చిమిర్చి ఈ మూడు కూడా కొంచెం ఫ్రై అయిపోవాలి. మనం ఎంత బాగా కలిపేసుకుంటామో అంత బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. కిందనైతే నాకు కట్టెలు చూసుకోవాలి, కట్టెలు సరిపోతున్నాయో లేదో చూసుకొని కట్టెలు అయితే పెట్టుకోవాలి. మన స్టవ్ కాదు కదా, యాజ్ యూజువల్ కంటిన్యూగా అవ్వడానికి. ఇక్కడైతే నేను తీసుకున్న పచ్చి బఠానీ అండి. ఈ బఠానీని 1 డే హాఫ్ ఎన్ అవర్ ముందు వాటర్లో వేసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉడికిపోతుంది. కాబోస్ ఎలుకలు ఉంటాయి కదా, సో అలా అయితే గట్టిగా ఉంటాయి. ఇది అలా కాదు, చాలా ఈజీగానే ఉడికిపోతుంది. వీటిని కూడా మనం బాగా కడిగేసుకొని వాటర్లో అయితే నానబెట్టేసుకోవాలి. నేను అప్పటికి 2 టైమ్స్ కడిగి పెట్టాను, అయినా కూడా డస్ట్గానే అనిపించిందండి. చూసారు కదా పైన అయితే ఎలా తెలుస్తుందో. సర్లే అయితే ఇదంతా కూడా మనం అందులో వేసేసుకుందాము. ఇప్పుడు బఠానీ, బంగాళదుంప, ఆనియన్, పచ్చిమిర్చి ఈ 4 కూడా బాగా వేగించేసుకోవాలన్నమాట. మన మంట చూసారు కదా, పక్కన చూస్తుంటే నా చేయి కాలిపోతుందేమో అన్నంతలా మంట వచ్చేస్తుంది. అలా ఉంటే మరి కర్రలు అంటే మా కర్రలు ఇంకా బాగుంటాయి. అది కూడా అవసరం అన్నప్పుడు మాత్రం మంట ఉసూరుమని ఏదో మొగుడు చచ్చిన వాళ్ళ కాలుతుందండి. అవసరం లేదు, చిన్నదున్న చాలు అన్నప్పుడు నన్ను ఆపేది ఎవరు అన్నట్టుగా ఎగిరెగిరి కాలిపోతుంది అన్నమాట. మంట కూడా అంతేనండి బాబు, మంట కూడా మనుషుల్లాగే బిహేవ్ చేస్తుంది. మంటలా బిహేవ్ చేస్తే బాగుండు. సరేనండి, ఇంతలో అయితే చూసారు కదా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఈ 3 కూడా చాలా బాగా వేగిపోయాయి. చూసారు కదా, బంగాళదుంప అయితే ఉడికిపోయినట్టుగా మనకి క్లియర్గా కనిపించేస్తుంది. ఇది వండే ముందే అన్నాన్ని అయితే వండానండి. ఇప్పుడైతే ఇక్కడ కూడా మీకు చిన్న ట్రిప్పు, టమాటో డైరెక్ట్గా అందులో వేసేసే కంటే అవి ఇలా సపరేట్గా పక్కకు తోసి చిన్న ప్లేస్ అయితే పెట్టేసి టమాటోని అయితే యాడ్ చేసేయాలి. టమాటా గారిని అయితే అందులో వేస్తామండి, దానికంటూ సపరేట్గా ప్లేస్ ఇచ్చి మరి అందులో వేసాము. వేసాను కదా, చూసారు కదా, ఇవైతే టమాటా ఏముందండి, మళ్ళీ చాలా మంచిది, ఇలా అంటే అలా వేగిపోతుంది అనమాట. దానికంటూ మనం ఎక్కువ టైం కూడా ఇవ్వక్కర్లేదు. అది వేగిపోవడానికి కూడా చిన్న సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బేగా వేగిపోతుంది అనమాట. అదేంటో టమాటాకి సాల్ట్కి చాలా కనెక్షన్ బాగుంటుంది అనమాట. ఇలా వేగి అలా వేగిపోతుంది. చూసారు కదా ఎలా అయితే వేగిపోయిందో కర్రీ అంతా కూడా. చూస్తేనే అసలు వీడియో తీసి చాలా రోజులైంది, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ కర్రీ వండేసుకుంటే బాగుండు అనిపించిందండి. అంత బాగుంటుంది అనమాట కర్రీ. నిజం చెప్పాలంటే నిజంగానే కర్రీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ కర్రీ మీరు రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, ఎందులోనైనా తినొచ్చు. కర్రీ అయితే టేస్ట్ అండి, టేస్ట్ బాగుంటే మనం ఎందులోనైనా తినేయొచ్చు కదా. చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, టమాటా గ్రీనర్గా రెడ్గా చక్కగా ఉంది కర్రీ అయితే. చూసారు కదా, ఈ 4 వేగిన తర్వాత మనం ఉప్పు కారం కూడా వేసేసాను. సో ఆ వేసిన తర్వాత కూడా 1 నిమిషం వేగించుకోవాలండి. చాలా వరకు కారం వేసిన తర్వాత బయటకంటే
వాటర్ వేసి ముందే వేగించుకుంటే స్మెల్ అది పోతుందంట. బట్ కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా, నేనైతే 1 మినిట్ వరకు వేపుకున్నాను. ఇప్పుడైతే మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసేసుకోవచ్చండి. బంగాళదుంప బఠానీ అంటే ఓ కుక్కర్లో వండేస్తారు, దానికంటే ఇలా వండుకోవడమే బెస్ట్ అనమాట. మరి అంత టైం ఏం పట్టేది, చాలా వేగించుకున్నప్పుడే వేగిపోతాయి.